ప్రియమైన దేవుని స్వరూపులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రసంగి అను నేను మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి పాస్టరు అనగా ఎవరు, పాస్టర్కు ఉండవలసినటువంటి ప్రాథమిక అర్హతలు ఏమిటి అనేటటువంటి అంశం మీద ప్రతిరోజు ఒక వీడియోను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎందుకనగా ఈ దినాలలో మనము అనేకమైనటువంటి సంగతులను ఆలకిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కడవరి దినాలలో బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగవును అనేటటువంటి మాటను దృష్టిలో పెట్టుకొని అబద్ధ బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి బైబిల్లో చెప్పబడినటువంటి సంగతులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో పాస్టరు అనేటటువంటి అంశం మీద కొన్ని విషయాలు మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. మొట్టమొదటిగా పాస్టర్కు తెలిసి ఉండవలసినటువంటి మొదటి ప్రాథమికమైనటువంటి అంశం ఏమిటంటే, దేవుడు అనగా ఎవరు, ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు అనే విషయాన్ని ప్రతి పాస్టరు ఎరిగినటువంటి వాడై ఉండాలి. బైబిల్ను మనము పరిశీలించినట్లయితే దేవుడిని గురించినటువంటి అంశానికి వస్తే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాటను ముందుగా నేను మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాటను నేను చదువుతున్నాను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఇవాళ దేవుని గురించి అనేకమైనటువంటి విషయాలు మనము ఆలకిస్తూ ఉన్నాం. అయితే బైబిల్లో ఎవడును ఎప్పుడైనను దేవునిని చూచి ఉండలేదు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో మనము చూసుకున్నాం. తర్వాత అదే యోహాను తాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నాడంటే, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. ఇక్కడ కూడా ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. పత్రికలో ఏమంటున్నాడంటే, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు అని బైబిల్ తెలియజేస్తుంది. మరి ఎప్పుడూ చూచి ఉండనటువంటి దేవుణ్ణి, ఏ మానవుడు ఎప్పుడు చూచి ఉండనటువంటి దేవుణ్ణి మరి సేవకులైనటువంటి వారు లేక పాస్టర్లు అనబడేటటువంటి వారిని ఎలా బోధించగలగాలి అనేటటువంటిది మొట్టమొదటిగా మనము ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. దేవుణ్ణి గురించి మనము బోధించాలి అని అంటే దేవుడు ఎవరో అనేటటువంటి విషయము మొట్టమొదటిగా తెలుసుకొని ఉండాలి. ఇది ప్రాథమికమైనటువంటి అంశం, బేసిక్ నాలెడ్జ్. దేవుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం
లో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట 24వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ అని మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఈ ఆత్మ ఎక్కడెక్కడ ఉందనేటటువంటి విషయాన్ని మనము ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అవసరత ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూస్తాం. 6వ వచనంలో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అనే మాట వద్ద పుట్నోట్లో మూల భాషలో ఏమనుంటుందంటే, అందరి ద్వారా అందరిలో ఉన్నాడు. బాగా గుర్తుంచుకోవాలండి. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ అయి ఉన్నటువంటి దేవుడు లేక ఆత్మ అందరి ద్వారా అందరిలో ఉన్నాడు. అంటే మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనుషుడిలో ఆయన ఉన్నాడు. అంటే అందరూ దేవుళ్ళే. పాస్టర్ ఖచ్చితంగా గ్రహించి ఉండవలసినటువంటి సత్యం ఇది. ఈ సత్యాన్ని తెలుసుకొని లోకంలో దేవుని గురించినటువంటి బోధను చాలా జాగ్రత్తగా బోధించాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో ఉండేటటువంటి ఆత్మ తండ్రి ద్వారా వ్యాపించి ఉన్నది. అంటే అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు అనేటటువంటి ఆయన ద్వారా మన అందరిలో ఆ దేవుడు అనేటటువంటి వాడు నివసిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని అపోస్తలుల కార్యంలో మనము చూడగలుగుతాం. మరికొద్దిగా వివరంగా అక్కడ మాట్లాడతామన్నమాట. అంటే మనుషులందరిలో ఉన్నటువంటి ప్రాణము, చైతన్యము ఆయనే దేవుడు అని అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో మనము చూస్తాం. 28వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి ఈ దేవుడిని మనము ఎలా ప్రకటించగలగాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పాస్టరు జాగ్రత్తగా దేవుని గురించి లోకానికి తెలియజేయవలసినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, బైబిల్ను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇదే యోహాను పత్రికలో ఏమంటాడంటే, సాటి మానవుడిని మనము ప్రేమిస్తున్నాము అని అంటే కంటికి కనిపించేటటువంటి సహోదరుని మనము ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లంట. చూడండి, ఆ వాక్యాన్ని కూడా నేను చదువుతాను. తర్వాత సహోదరుడు అనేటటువంటి మాటను కూడా మనము వివరించుకుందాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏమో రాయబడిందంటే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు అనేటటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. లేక ఎట్లు ప్రేమింపగలడు? ఇప్పుడు నేను దేవుని గురించి
మీకు తెలియజేస్తున్నప్పుడు ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ ధర్మానికి సంబంధించిన వ్యక్తి అయినా కావచ్చు, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అయినా కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా కావచ్చు, ఆ వ్యక్తిని ఒకవేళ నేను తూలనాడినట్లయితే వాడు అని కానీ, వీడు అని కానీ, ఒరే అని కానీ, లేకపోతే ఇంకా అసభ్యకరమైనటువంటి పదజాలములతో మనకు విరోధి అయినా సరే, మనకు శత్రువు అయినా సరే, మనల్ని ద్వేషించేవాడైనా సరే, మనల్ని దూషించేటటువంటి వారైనా సరే, మనము వారిని తిట్టినా లేకపోతే దూషించిన దేవుణ్ణి దూషించినట్లు. అతడు క్రైస్తవుడే కానక్కర్లేదు. ప్రపంచంలో ఎవరైనా సరే ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు. కాబట్టి కంటికి కనిపించేటటువంటి సహోదరుని కానీ సహోదరిని కానీ మనము తక్కువ చేసి మాట్లాడిన లేకపోతే తూలనాడిన ఖచ్చితంగా దేవుణ్ణి మనము తక్కువ చేసినట్లు అవుతుంది. తిడితే దేవుణ్ణి తిట్టినట్టు అవుతుంది అనే విషయాన్ని మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. బైబిల్లో యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధనా విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పాస్టర్లు ఈ లోకంలో ఏమై ఉన్నారు, వారి జీవితంలో ఏమి జరిగినప్పుడు వారు ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి విషయానికి వస్తే అపోస్తుల కార్యములలో పాస్టర్లు ఒక అనుభవాన్ని చెబుతారు. చూడండి, అపోస్తుల కార్యములో ఉన్నటువంటి పాస్టర్లు అంటే యేసు ప్రభు శిష్యులు, అపోస్తలుడు, వారిని నేను పాస్టర్లని పిలుస్తున్నాను. 5వ అధ్యాయము 41వ వచనములో వీరు యేసు ప్రభువును ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యేసును మాకు ప్రకటించవద్దని చెప్పి కొందరు మత నాయకులు వారిని పట్టుకొని బెదిరించి కొడతారన్నమాట. చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనము ఏమి గమనిస్తామంటే 40-41 వచనం చూస్తారే. 40-41 వచనంలో వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి అంటే పాస్టర్లను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి అని మనం చూస్తున్నాం. పాస్టర్లను దూషించి హింసించి కొట్టినప్పుడు పాస్టర్లు దాన్ని ఎలా అంగీకరించాలంటే యేసు నామమును బోధిస్తున్నాము, ఆ నామము కొరకు మేము అవమానం పొందుటకు పాత్రులమని ఎంచుకున్న వారై సంతోషించారంట. ఈవేళ ఎవరైనా పాస్టర్లను ద్వేషించిన, లేకపోతే సంఘస్థులను ద్వేషించిన, దేవుడిని ద్వేషించిన, మరియమ్మను ద్వేషించిన, యేసు ప్రభువును ద్వేషించిన, బైబిలును ద్వేషించిన, అది జరిగేటటువంటి క్రియ ముందుగానే చెప్పాడన్నమాట. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. ఇంకొక మాట చెప్తాను, ఆ మాట చెప్పిన తర్వాత ఈ విషయాన్ని కొద్దిగా వివరిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాటను నేను మీకు చదవాలనుకుంటున్నాను. అదేంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి, చాలా జాగ్రత్తగా ఆలకించవలసినటువంటి విషయాలు. నేను ఏ పాస్టర్ను ఉద్దేశించి ఈ సంగతులు మాట్లాడట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, ప్రతి దైవజనుడు లేక నేను పాస్టర్ను, నేను బోధకుణ్ణి, నేను స్పీకర్ని అని చెప్పుకునేటటువంటి వారు ఖచ్చితంగా ఎరిగి ఉండవలసినటువంటి సత్యాలు ఇవి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే 18వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇది వివరించవలసిన అవసరం ఏం లేదు, చదివితే అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్, ఆ విషయము చాలా వివరముగా మనకు అర్థమవుతుంది. లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోకము మనల్ని ద్వేషించినప్పుడు
అది ఎవరిని ద్వేషించినట్లు అంటే దేవుడు అంటున్నాడు, మీకంటే ముందుగా నన్ను ద్వేషించినట్లు అని అంటున్నాడు. దేవుడు చూసుకుంటాడు దేవుణ్ణి ద్వేషిస్తే. కాబట్టి మనమెందుకు ఉలిక్కి పడాలి? మనమెందుకు మా బైబిల్ని ఇలాగన్నారు, మా బోధన ఇలాగన్నారు అని మనము యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పని లేదు. లేకపోతే ఎవరు ఈ విషయాల్లో పట్టించుకోవట్లేదని ఎవరి దగ్గరికి మనం వెళ్ళవలసినటువంటి పని లేదు. అది క్రమం అలాగ ఉంది బైబిల్లో మనం గమనించినట్లయితే. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, అంటే పరలోక సంబంధులు, భూలోక సంబంధులు కాదు. భూలోక సంబంధమైనటువంటి విషయాలు అసలు మనము పాస్టర్స్ అనేటటువంటి వారు పట్టించుకోకూడదు, పరలోక సంబంధులు అంటారు. కాబట్టి అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటే అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ముందుగానే చెప్పేశాడు ఆయన. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించుదురు. నా మాట గై కొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. కాబట్టి ఇక్కడ చాలా వివరముగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మనము ఆలకించినప్పుడు, లోకము మనల్ని ద్వేషించినప్పుడు, మనల్ని హింసించినప్పుడు మనకంటే ముందుగా ఆయనను హింసించినట్లంట. కాబట్టి మనమెందుకు నన్ను తిట్టారు, నన్ను కొట్టారు, నన్ను హింసించారు అని బాధపడాలి? మనమెందుకు మాకు న్యాయం జరగాలని చెప్పి మనకు నిందలో, అవమానములు, దూషణ వచ్చినప్పుడు మనం ఎందుకు ప్రయత్నం చేయాలి? ఎందుకోసమంటే అక్కడ జీవించేది మనము కాదు, మనం లోక సంబంధులము కాదు. కాబట్టి ఎవరిని ద్వేషించినా అది దేవుడినే ద్వేషించినట్లు అని బైబిల్ చాలా వివరముగా మనతో మాట్లాడుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ముందుగానే చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో జనులు మిమ్మల్ని నిందించి హింసించి, 5వ అధ్యాయం, నేను లేఖనాన్ని చదువుతాను సొంత మాటలు కాకుండా, 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాటను నేను చదువుతాను. 5వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి అని మాట్లాడుతున్నాడు. అంటే మనల్ని నిందించి హింసించి మన మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మనము ధన్యులమంట. అది ధన్యంగా భావించుకోకుండా మనము ఆ విషయాన్ని మనకు ఆపాదించుకొని దాని గురించి మనము వ్యతిరేకమైనటువంటి దిశలో మనము ముందుకు వెళ్ళడం అనేటటువంటిది పాస్టర్కు ఉండవలసినటువంటి లక్షణము కాదు. ఈ ప్రాథమికమైనటువంటి సంగతులు ప్రతి పాస్టరు ఖచ్చితంగా ఎరిగి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. ముఖ్యంగా సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు వాక్యం మనకు తెలిసినట్లయితే అందరిలో ఉన్నటువంటి వాడు ఒక్కడే, ఆయనే దేవుడు. అతను ఎవరైనా కావచ్చు, మనల్ని దూషించేవారు కావచ్చు, ద్వేషించేవారు కావచ్చు, బైబిల్ని తిట్టేవారు కావచ్చు, బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలను పురుషులను తిట్టేటటువంటి వారు కావచ్చు. అయినా సరే మనము ఎవరిని కూడా మనల్ని తిట్టారని మనము ప్రత్యేకమైనటువంటి రీతిలో వారిని తిరిగి నిందించడం కానీ, లేకపోతే మీ గ్రంథాల్లో అలాగుందని, లేకపోతే మీ వాళ్ళు అలా చేస్తున్నారని మనము అనేటటువంటి అధికారము పాస్టర్ అనేటటువంటి ఆయనకు లేదు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తించాలి. అదే సమయంలో మనుషులందరూ ఒకే దేవుని నుండి వచ్చిన వారు, మనుషులందరూ ఒకే దేవుని ధరించి ఉన్నవారు, అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కడే దేవుడు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఏ మనిషిని మనము తూలనాడినా దేవుణ్ణి మనము దూషించినట్లు అవుతుంది, దేవుణ్ణి మనము తూలనాడినట్లు అవుతుంది. ఎందుకోసమంటే మనుషులందరూ దేవుళ్ళే ప్రియులారా. ఈ విషయాన్ని మరి ఒక్క ఎపిసోడ్తో, ఈ చిన్న వీడియోతో ఈ విషయం కంప్లీట్ అయ్యేది కాదు.
ఇది మరి ప్రతిరోజు ఒక వీడియో మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. కీర్తనల గ్రంథంలో మనం ఏం చూస్తామంటే, కీర్తనల గ్రంథం 82వ అధ్యాయంలో ఒక మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి, 82వ అధ్యాయంలో మొదటి వచనంలో, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దేవుళ్ళ మధ్య లేక దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఇక్కడ దైవములు అనేటటువంటి మాటలో దేవుళ్ళు దేవతలు కూడా వస్తారు. కాబట్టి దేవుని సమాజం అంటున్నాడు అని అంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? సమాజం అంటే గుంపు కదా. మరి ఎలాగ అర్థం చేసుకోవాలి ఈ మాట? కిందికి వస్తే 6వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చున్నాను అంటున్నాడు. మీరు దేవుళ్ళని, మీరందరూ అందరికీ తండ్రి అయినటువంటి సర్వోన్నతుడైన దేవుని కుమారులై ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ దేవుని కుమారులే. ఎవరు అపార్థం చేసుకోవాకండి. ఎందుకంటే యేసుప్రభుని నమ్మితేనే దేవుని కుమారులు అనేటటువంటి మరి ఆ వ్యాఖ్యానంలోనికి మీరు వెళ్ళబాకండి. ఆ విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తాను. తన్ను అందరు అంగీకరించరు అనేటటువంటి ఆ వచనం మీద ముందు నేను క్లారిటీగా వివరిస్తాను. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే, దేవుడు అంటే ఆత్మ, ఆయన ప్రతి మనిషిలో ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషిని దేవునిగా గౌరవించి బోధించవలసినటువంటి అవసరత ప్రతి పాస్టర్కు ఉంటుంది. అలా ఎరిగి బోధించకపోతే అతను పాస్టర్ కాదు. ఒక మనిషిని వాడు వీడు అని కానీ, ఒరే తరే అని కానీ ఒకవేళ మనము దూషించినట్లయితే మనకు దేవుడు అంటే ఏంటో తెలియదని అర్థం. దేవుడు ఆత్మ, ఆయన అందరిలో ఉన్నాడు. దేవుని గురించినటువంటి వివరణ కూడా మనము ముందు ఇంకా వివరముగా తెలుసుకుంటాం ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో బైబిల్లో మరి ఈ అంశానికి సంబంధించి, పాస్టర్కు సంబంధించి, పాస్టరు ఎలా బోధించాలి అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనము తెలుసుకున్నటువంటి దానిని, మనము అనుభవించినటువంటి దానిని మనము బోధించాలి. పాస్టర్ ఖచ్చితంగా తెలుసుకొని ఉండవలసినటువంటి సత్యాలు ఏంటంటే, బేసిక్గా అంటే ప్రాథమికమైనటువంటి జ్ఞానం ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడని ముందు మనం ఎరిగి ఉండాలి. తర్వాత బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్లో చాలా సంగతులు ప్రస్తావించబడ్డాయి. దేవుడు అనేటటువంటి మాటకు వస్తే చాలా సంగతులు కనిపిస్తాయి మనకు. యెహోవా అనేటటువంటి మాటను మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. యెహోవా అనేటటువంటి పదమునకు అర్థం ఏంటంటే ఉన్నవాడు, అనువాడు అని అర్థం అన్నమాట, స్వయంభవుడు. పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవుడు ఒక శబ్దముగా ఈ లోకముతో ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాం. తర్వాత కొత్త నిబంధనలోనికి వచ్చేసినప్పుడు 2000 సంవత్సరాల నాడు కుమారుడు పుట్టాడు, దేవుని కుమారుడు పుట్టాడు. అసలు దేవుని కుమారుడు ఏంటి? అసలు యేసు ఏమై ఉన్నారు? యేసు దేవుడా లేకపోతే ప్రభువా? యేసును దేవుడు అనవచ్చా లేకపోతే ఇంకా ఏమనవచ్చు? కొత్త నిబంధన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఆయన నేను దేవుడినని చెప్పలేదు. ఎక్కడ కూడా నేను దేవుణ్ణి చెప్పలేదు. తండ్రి నన్ను పంపాడు, నేను ఆయన కుమారుణ్ణి అని చెప్పాడు. ఇప్పుడు ఆ విషయాన్ని మనం వివరముగా ఆలోచన చేస్తాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా పత్రికలు రాసినటువంటి సందర్భంలో మనం గమనిస్తాం. ప్రతి పత్రికలో ఆయన ఏం చేస్తాడంటే తండ్రిని, తర్వాత కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను ప్రస్తావిస్తూ రాస్తాడనమాట. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు ప్రభు నుండి అనేటటువంటి మాటలు రాస్తూ వస్తాడు. పౌలు గారు కూడా ఎక్కడ ఈ విషయాన్ని మరి యేసుక్రీస్తుని గురించి దేవుడు అనేటటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. మరి యేసుక్రీస్తు ఏమై ఉన్నారు అనేటటువంటి సత్యం ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి చాలా వరకు చాలామందికి తెలియదేనే అనిపిస్తుంది. ఎందుకంటే
చాలా ప్రసంగాలు నేను వింటూ ఉన్నటువంటి సందర్భాన్ని ఆలోచన చేసినప్పుడు ఈ బోధకునికి యేసు అంటే ఎవరో తెలియదు, దేవుడు అంటే ఎవరో తెలియదు అనేటటువంటి విషయాన్ని నేను గ్రహిస్తూ ఉన్నాను. యేసు ఏమై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియులారా, దేవుని కుమారుడు. దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? దేవుని కుమారుడు అనేటటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు అంటే ఆత్మ అని చెప్పి మనం నేర్చుకున్నాం. దేవుడు అంటే ఆత్మ అని చెప్పి ఎక్కడున్నాడు అంటే ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, సర్వవ్యాప్తి. ఆయన సర్వవ్యాప్తి. దేవుడు అంటే సర్వవ్యాప్తి, అందరిలో ఆయన ఉన్నాడు. ఆ దేవుని కుమారుడు యేసు. ఆ దేవుని కుమారుడు యేసు. అయితే ఈ యేసు శరీరాన్ని ధరించడానికి మూలం ఏంటంటే యెహోవా లేక వాక్యం, ఆది అందున్నటువంటి వాక్యం. అంటే పాత నిబంధన కాలం నుండి అంతకంటే ముందు నుండి ఉన్నటువంటి ఆ యెహోవాయే యేసు పుట్టడానికి కారణం అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో వివరముగా మీకు తెలియజేస్తాను. అప్పుడు మరి ఖచ్చితంగా ఈ సత్యము ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ గ్రహించాలి, పాస్టర్లందరూ ముఖ్యంగా గ్రహించాలి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మీకు ఆ విషయాన్ని మీకు తెలియజేసి ఈ వీడియో ఇంతటితో నేను ముగిస్తాను. నెక్స్ట్ మరి అనేకమైనటువంటి విషయాలు యుగములలోను తరములలోను మరుగు చేయబడినటువంటి దేవుని మర్మాన్ని గురించిన విషయాన్ని మరి ఈ శీర్షిక ద్వారా, ది పాస్టర్ అనేటటువంటి శీర్షిక ద్వారా మరి సంపూర్ణముగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆలోచనలన్నిటినీ ఈ సమయంలో వరుసగా క్రమముగా మీతో నేను పంచుకుంటాను. ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే ప్రియులారా, 1వ అధ్యాయంలో మనం చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అని చూస్తున్నాం. తర్వాత ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి. జాగ్రత్తగా గమనించాలి, యేసుని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి. దేవుని యొక్క తేజస్సు అనే దాని దగ్గర 2 అనేటటువంటి పుట్నోట్ ఉంది. అక్కడ ఏమని ఉంటుందంటే దేవుని యొక్క తేజస్సు అనేటటువంటి దాని దగ్గర 3 అనే పుట్నోట్ ఉంటుంది. చూడండి, 3. ప్రపంచములు అనే దాని దగ్గర 2 అనే పుట్నోట్ ఉంటుంది. అది యుగములు, ఆయన ద్వారానే యుగములు నిర్మించబడ్డాయంట. మరి 3 అనేటటువంటి పుట్నోట్ దగ్గర దేవుని మహిమ యొక్క తేజస్సును అనేటటువంటి దాని వద్ద ఏమని ఉంటుందంటే, లేక ప్రతిబింబము, అంటే దేవుని మహిమ యొక్క ప్రతిబింబం మీలో, నాలో, ప్రపంచములో, మనుషులందరిలో ఉన్నటువంటి దేవుని ఆ ఆత్మ మహిమ యొక్క ప్రతిబింబము యేసు. అంటే మన ప్రాణము యొక్క ప్రతిబింబము యేసు. ఈ విషయాన్ని వివరముగా నేను మీకు తెలియజేస్తాను. బైబిల్లో ఎక్కడ ఏ విధమైనటువంటి అనుమానము లేకుండా, డౌట్స్ లేకుండా క్లియర్గా ఈ విషయం పరిశుద్ధ గ్రంథం మనకు విశదపరిచింది. కాబట్టి ఈ జ్ఞానము చాలా విలువైనటువంటిది. ఇది ఎరిగి మనము లోకములో బోధించినప్పుడు ఎవరు బోధను వ్యతిరేకించరు, ఎవరు పాస్టర్లను నిందించరు, ఎవరు పాస్టర్లను తప్పుపట్టరు. ఇవాళ మనము మరి పరిస్థితులు ఆలోచన చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి విమర్శలకు గురి అవుతున్నారు. ప్రియులారా, దీనికి కారణం ఏంటంటే తెలియక, ఏం బోధించాలో తెలియక పిచ్చి పిచ్చి బోధలు చేస్తూ, ఏ జ్ఞానం లేకుండా, కనీసం బేసిక్ నాలెడ్జ్ లేకుండానే ఈవేళ పెద్ద పెద్ద పాస్టర్లముగా
మరి మనం అనుకుంటున్నాం ప్రియులారా, నేను కూడా కలుపుకుంటున్నాను, నేనేం గొప్ప అని చెప్పుకోవట్లేదు. అంటే దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత కొరది. లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి దేవుని స్వరూపి, ప్రతి మనిషి దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నాడు. కాబట్టి ఏ మనిషిని, ఏ స్త్రీని కానీ, ఏ పురుషుని కానీ మనము తూలనాడినా, ద్వేషించినా దేవుణ్ణి, దేవతలను ద్వేషించినట్లు అవుతుందన్నమాట. ఎందుకంటే దేవతలు అనబడిన వారు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. మనం దేవుని సమాజం అనేది చూసాం. కాబట్టి ఈ సంగతుల ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ శీర్షిక ద్వారా మనం ముందు నేర్చుకోబోతున్నాం. కాబట్టి సమయంలో అరగంట వీడియో ద్వారా మరి ఈ సంగతిని మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రేరేపించబడి ఈవేళ మరి ఈ మొదటి వీడియో నేను చేశాను. దీనికంటే ముందు అనేకమైనటువంటి వీడియోస్ ఉన్నాయి. యెహోషువ ప్రసంగి అనేటటువంటి నా ఛానల్లో మీరు గ్రహించవచ్చు, చూడవచ్చు ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో పాస్టర్కు ఉండవలసినటువంటి కనీస జ్ఞానం, బేసిక్ నాలెడ్జ్, ప్రథమముగా ఉండవలసినటువంటి, ప్రప్రథమముగా ఉండవలసినటువంటి మరి ఏమనాలి, జ్ఞానము, తెలిసి ఉండవలసినటువంటి సంగతులు అనేటటువంటి మరి శీర్షికతో ఇవాళ ఈ చిన్న వీడియో ద్వారా మీ ముందుకు వచ్చున్నాను ప్రియులారా. కాబట్టి దయచేసి అందరూ గ్రహించండి, మరి అందరినీ ప్రేమించండి. అసలు దేవుణ్ణి నమ్మడం అంటే సహోదరుణ్ణి ప్రేమించడమే. కంటికి కనిపించేటటువంటి సహోదరుణ్ణి ప్రేమిస్తే దేవుణ్ణి నమ్మినట్టు అన్నమాట. అతను ఎవరైనా కావచ్చు, హిందువు కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే మరి ఎవరైనా కావచ్చు, అందరూ సహోదరులే. ఎందుకంటే సహోదరుడు అనే మాటకు అర్థం ఏంటంటే సహా ప్లస్ ఉదరుడు, అంటే సహోదరుడు, ఒకే ఉదరములో నుండి వచ్చినవారు, ఒకే గర్భము నుండి వచ్చినవారు. సైన్స్ కూడా ఇవాళ చెప్తుంది మనమందరము ఒకే తల్లి బిడ్డలమని చెప్పేసేసి. కాబట్టి ప్రపంచంలో ఇంకా వారు వీరు అనేటటువంటి తేడా లేదు. కాబట్టి ఈ సంగతిని క్రైస్తవులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ప్రభువారు చెప్తున్నారు. అలాంటిది ఈవేళ బోధకులు విమర్శించబడుతున్నారంటే దానికి కారణం ఏంటంటే ప్రియులారా, సరైనటువంటి రీతిలో బోధించకపోవడమే, వాక్యము తెలిసి బోధించకపోవడం వలె ఈ సంగతులు. కనీస జ్ఞానము లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించటం వలననే ఇవాళ సేవకులు అనబడేటటువంటి వారు దూషించబడడం మాత్రమే కాకుండా బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా దూషణ పాలు చేయించున్నారు. కాబట్టి అనేకులు బోధకులు కాకుండా అంటాడు. అందుకే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకొని దేవుడు అంటే ఏంటో తెలిసి వాక్యం చెప్పాలి. అంతే. కాబట్టి నాకు వాక్యం చెప్పడానికి వచ్చు, నాకు ప్రసంగం చేయడానికి వచ్చు, నేను చాలా ఉపన్యాసాలు ఇవ్వగలుగుతాను అని చెప్పేసి ఏదో మనకున్నటువంటి తెలివితేటలను బట్టి మనం పాస్టర్లమని అనుకుంటే ప్రియులారా, ఈవేళ మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. అలాంటి వారిని గురించి మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అంటాడు ప్రభు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నా వీడియోలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దేవుడు అందరిలో ఉన్నాడు. ప్రతి మనిషిని, అతని విరోధైనా సరే, దూషించేవాడైనా సరే, మనం కొట్టించడానికి ఉన్నాం. పాస్టర్ అంటే కొట్టించుకోవడానికి, పాస్టర్ అంటే నిందించబడడానికి. ఎందుకంటే అందుకోసం మేము పిలువబడ్డామని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఎవరు? పాస్టర్లు, ఆది సంఘ పాస్టర్లు ఈ నామము కోసం, ఇందుకోసమే మేము కొట్టించుకొని అవమానం పాలవడానికే మేము పిలువబడ్డామని చెప్పేసి సంతోషించారు. ఈవేళ ఈ విధానంలో ఎవరున్నారండి? ఇవన్నీ కూడా మనము దేవుణ్ణి నమ్మామా లేదా, దేవుని ఎరిగామా లేదా అని మనకు ఒక పరీక్ష లాంటి పరిస్థితులు అన్నమాట ఇవి. ఎవరు దూషించినా, ఎవరు తిట్టినా, తిరిగి దూషించినా, తిరిగి కొట్టినా ప్రియులారా, మనకు దేవుడు అంటే ఏంటో తెలియదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మనము మన బోధను సరి చేసుకొని లోకములో ప్రేమను పంచుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.